ప్రేమతో ఆ బిడ్డను జయించడానికి ఇష్టపడేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. అప్పుడు మెత్తని స్వభావంగా మార్చబడుతుంది. అప్పుడు తొలవటానికి ఇష్టమైన రీతిలో మార్చడానికి అది ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా, ఒక బాణగా, ఒక కుండగా దాన్ని తొలవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇంత బండగా ఉన్నప్పుడే దాన్ని నేను తొలి చేయాలి అనుకుంటే ముక్కలైపోతుంది. పొలుగు పెట్టి గట్టిగా మధ్యలో కొడితే ఏమవుతుంది? అది 2 ముక్కలైపోతుంది. ఇక అది ఉపయోగపడేటువంటి పాత్ర అవ్వదు. అందుకనే జ్ఞానయుక్తమైనటువంటి వారిగా ఉండాలి, వివేచన కలిగినటువంటి వారమై ఉండి ముందు దాన్ని మెత్తన చేసేటువంటి వారంగా మార్చబడాలి. మనం ఆ బండను ముందు మెత్తగా చేసి అప్పుడు తీసుకుని తొలవటం ప్రారంభించాలి, తొలవాలి. మనకిష్టం వచ్చిన రీతిగా తొలుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దానికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. తొలవాలి, తొలచబడాలి కదా. 6 రాతి బాణలు, 6 రాతి బాణలు కనబడుతున్నాయి మనకిప్పుడు. 6 రాతి బాణలు ఏమయ్యాయి? తొలవబడ్డాయి. 6 రాతి బాణలు తొలవబడ్డాయి. 20 to 30 gallons ఆఫ్ వాటర్ పట్టేటువంటి పెద్ద బాణలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. 2-3 తూములు పట్టు బాణలు. అంటే ఎంత లోతుకు ఆ బాణలు తవ్వబడ్డాయండి? ఎంత లోతుకు ఆ బాణలు త్రవ్వబడ్డాయి? ఎంత లోతుకు వారి పశ్చాత్తాపము వెళ్ళింది? ఎంత లోతుకు ఆ తల్లి ప్రార్థన చేస్తే అంత లోతుకు ఆ బాణ త్రవ్వబడింది. ఎంత కన్నీరు విడిస్తే ఆ బాణ ఆ విధంగా చెక్కబడింది. ఎన్ని గంటల సేపు మోకాళ్ళు వేస్తే ఈ బాణలు అంతలాగా త్రవ్వబడ్డాయి, తొలచబడ్డాయి. గమనించాలి. అందుకనే ఎదురు తిరిగేటువంటి వారు ఉన్నప్పుడు వారి కొరకు కన్నీరు కార్చేటువంటి వారు ఉండాలి. ఇప్పుడు మన సమాజంలో జరుగుతుంది అదే. ఎదురు తిరిగేటువంటి వారే ఉన్నారు. వాక్యమును బోధించనివ్వకుండా ఎదురు తిరిగేటువంటి వారు ఉన్నారు. సువార్తను చెప్పకుండా ఎదురు తిరిగేటువంటి వారు ఉన్నారు. సువార్తను బోధించనివ్వకుండా ఎదురు తిరిగేటువంటి వారు ఉన్నారు. క్రీస్తు ప్రేమను చాటకుండా ఎదురు తిరిగేటువంటి వారు ఉన్నారు. మరి అట్టి వారి కోసం వారి హృదయాలు మెత్తనబడినట్లుగా, వారి హృదయాలు చెక్కబడినట్లుగా, వారి హృదయాలు లోలోతు కల్లా క్రీస్తు ప్రేమతో కడగబడినట్లుగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థనా వీరులు కరువైపోయారు. మనం ప్రార్థనలో వారి కొరకు ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. వారిని అసహించుకునేటువంటి వారమై కాదు, వారిని ప్రేమించేటువంటి వారమై ఉండాలి. వారు మన సహోదరులు. వారిని మనం ప్రేమతో గెలుచుకునేటువంటి వారమై ఉండాలి. వారిని చూసి ఇలాంటి వారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అని మాట్లాడుకునేటువంటి వారంగా కాక, ఆ మాటలు నాపేసి వారి కొరకు అదే క్షణంలో కన్నీటితో ఒక బొట్టు కన్నీరు కార్చి ఆ మెత్తని స్వభావము వారిలోనికి వెళ్ళినట్లుగా ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి. నీ కన్నీటి మెత్తని స్వభావము వారి హృదయాలను తాకినట్లుగా నువ్వు కన్నీరు కార్చాలి. ఆ కన్నీరు వారిని మారుస్తుంది. ఆ కన్నీరు నీ భర్తను మారుస్తుంది. ఆ కన్నీరే నీ భార్యను మారుస్తుంది. ఆ కన్నీరే నీ యొక్క బిడ్డలను మారుస్తుంది. ఆ కన్నీరే సమాజాన్ని మారుస్తుంది, ఈ దేశాన్ని కూడా మార్చడానికి ఉపయోగపడుతుంది. మనం చేయవలసిందల్లా ఒకటే, we need to repent. We need to repent. The only thing what the Christian need to do is to repent before God. ఒకసారి రిపెంట్ చేయాలంతే. చేయవలసిందల్లా ఒకటే, రిపెంట్ చేయటం. అయ్యా, మా దేశాన్ని బాగు చేయండి, నా గృహాన్ని బాగు చేయండి, మా సమాజాన్ని బాగు చేయండి, మా సంఘాన్ని బాగు చేయండి, నా కుటుంబాన్ని బాగు చేయండి. అవన్నీ బండలు, అవన్నీ కఠినమైనటువంటి స్వభావము కలిగినటువంటివి, అవన్నీ మార్చబడినటువంటి స్వభావము కలిగినటువంటివి. ఇవన్నీ తొలవబడినట్లుగా సహాయము చేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. మనం చేయగలిగింది ఏమీ లేదు. మనం చేసేదల్లా ఒకటే ప్రార్థన. ఒకవేళ మనం చేయటానికి ప్రారంభిస్తే అది పగిలిపోతుంది. ఎగ్ తెలుసు కదా, కోడిగుడ్డు, గుడ్డు తెలుసు కదా. గుడ్డు లోపల నుంచి పగిలితే పిల్ల అవుతుంది, బయట నుంచి పగిలితే ఆమ్లెట్ అవుతుంది. అర్థమైందా? మనం బయట నుంచి పగలగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు, దానిలో నుంచి జీవం బయటకు రాదు. చాలామంది సువార్త చేయడానికి ఇష్టపడేటువంటి వారందరూ చేసేటువంటి పనే, నేను మార్చేయాలి. నువ్వెక్కడ మారుస్తావు? పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేయాలి. ఆ క్రియ చేసినటువంటి పరిస్థితిని బట్టి ఆ క్రియ వారి హృదయాల్లో పని చేయాలి. అప్పుడు లోపల నుంచి రావాలి బయటకు. బయట నుంచి నువ్వు పగలగొట్టేస్తే అది ఎప్పటికీ దేవుని సన్నిధికి చేరడానికి అవకాశమే లేదు.
ఆ ప్రయత్నం చేసేటువంటి వారు విరమించుకోవాలి. ఇప్పటి నుంచి క్రీస్తు దగ్గర కనిపెట్టుకోవాలి. నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తాను ఒక వ్యక్తి కొరకు. ఆ వ్యక్తి లోపట నుంచి పగులునట్లుగా, ఆ హృదయము, ఆ బండ లాంటి హృదయము లోపట నుంచి బీట్లు వచ్చినట్లుగా, ఆ లోపల నుంచి జీవము బయటకు వచ్చినట్లుగా ప్రార్థించాలి. మనం చేయగలిగినది అలా ఒక్కటే. బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి పగలగొడితే అది ఉపయోగపడనటువంటి ఒక గుడ్డ అయిపోతుంది. దానిలో జీవం రావడానికి అవకాశము లేదు. ఆ జీవము బయటకు రావాలి అంటే దానికి కొంత సమయం రావాలి. దాని కొరకు కొంత వెట్ట పెట్టాలి. చూసారా, కోడి ఏం చేస్తుంటుంది? పొదుగుతుంటుంది, వెట్ట కలిగిస్తూ ఉంటుంది. అప్పుడే ఏం జరుగుతుంది? దానిలో ప్రాణము బయటకు వస్తూ ఉంటుంది. ప్రార్థన వెట్ట పుట్టించాలి. మన ప్రార్థన అనేటువంటి వెట్ట ఆ గుడ్డుకు తగిలినప్పుడు, ఆ వ్యక్తికి తగిలినప్పుడు పరిశుద్ధాత్ముడే లోపల జీవాన్ని పుట్టిస్తారు. జీవం ఎవరిలో నుంచి వస్తుంది? దేవునిలో నుంచి వస్తుంది. ఒక మానవుడిని దేవుడు తయారు చేయాలనుకున్నప్పుడు ఎలా తయారు చేశారు? ఒక బొమ్మను తీసి ఆ బొమ్మలోనికి జీవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను. ఏమయ్యారు అప్పుడు? నరుడు జీవాత్మాయను. అంటే జీవము ప్రవేశించాలంటే జీవం ఎవరిలో ఉంది? దేవునిలోనే ఉంది. దేవుడు చెయ్యాలి అనుకున్నటువంటి, చెయ్యవలసినటువంటి పనిని మనం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. నేను వారిని మార్చానండి, నువ్వెప్పటికీ వారిని మార్చలేవు. నేను వారిని మార్చేస్తానండి, నువ్వెప్పటికీ వారిని మార్చలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వెప్పటికీ ఒకరిని మార్చలేవు. దేవుడే మారుస్తారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మనము ఒక సాధకంగా ఉండాలి. అంతేకాని నేనే ఆది అంతమవుతాను అనుకోకూడదు. ఆది అంతము దేవుడై ఉన్నారు. మనము ఆ మధ్యలో ఫిల్ చేయాల్సినటువంటి గ్యాప్ అంతే. ఆ గ్యాప్లో నేను ఉంటాను అన్నటువంటి మనసు వచ్చింది అంటే నీలో తొలవబడినటువంటి స్వభావం వచ్చింది అని. ఆ స్వభావం రావాలి. కొంతమందికి మొండి స్వభావం ఉంటుంది, చాలా రెక్లెస్గా ఉండేటువంటి స్వభావం ఉంటుంది కదా, ఎవరి మాట విననటువంటి ఒక స్వభావం ఉంటుంది. అవన్నీ ఏం చేయాలి? తొలవబడాలి. నేనే చేయాలి. ఇదొక విచిత్రమైనటువంటి రోగం. నా వల్లే జరగాలి, నాకే క్రెడిట్ రావాలి, నాకే ఫేమ్ రావాలి, నేనే. చూసారా, ఇదేంటి? తొలవబడనటువంటి స్వభావము. నేను చేస్తున్నప్పుడే నన్ను మెచ్చుకోవాలి. తొలవబడనటువంటి స్వభావము. పరిచర్య చేసేటువంటి వారిలో ఈ స్వభావం ఉన్నట్లయితే ముందు ఈ స్వభావము నుంచి బయటకు వచ్చి పరిచర్యలోకి రావాలి. నేను చేస్తాను కాబట్టే ఇది ఇక్కడ జరుగుతుంది, నేనున్నాను కాబట్టే ఇది ఇలా అయింది, నేను ఇలా చేస్తున్నాను కాబట్టే దేవుని చిత్తంలో ఇది జరుగుతుంది, నేను ఇలా చేస్తున్నాను కాబట్టే అన్నటువంటి రెండు వర్డ్స్ వచ్చినాయి అంటే ఇంకా తొలవబడనటువంటి స్వభావంలోనే మన హృదయాలు నింపబడి ఉన్నాయి. తొలవబడేంత వరకు క్రీస్తు దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. మార్చుకోవాలి ఆ స్వభావాన్ని. నేను అనేటువంటి దాన్ని సంపూర్ణంగా కొట్టివేసి క్రీస్తు అనేటువంటి దాన్ని అక్కడ నింపుకున్నట్లయితే ఆ హృదయము తొలవబడినటువంటి హృదయంతో ఉంది కదా. నేను అనే ఉన్నది ఎప్పటికీ నింపబడదు. లోతుకు తొలవబడేటువంటి పరిస్థితుల్లోకి రావాలి. అన్నిట్లోనూ తొలవబడాలి. చూడండి, కొంతమందికి మంచిగా ఇచ్చే స్వభావం ఉంటుంది. దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలి, దేవుని కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇచ్చే స్వభావం ఉంటుంది, మంచిదే. వారు కొంతవరకు తొలవబడ్డారు. కానీ ఇంకా కొంచెం లోతుకు తొలవబడాలి అంటే కోపం అనేటువంటిది ఏమివ్వాలి దానిలో నుంచి. ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలవబడుతూ ఉండాలి. ఇప్పుడు ఒక శిల్పి ఒక శిల్పాన్ని చెక్కుతూ ఉన్నప్పుడు, లేకపోతే మనం చదువుతున్నటువంటి వాక్యంలో బాణాలనే చెక్కుతూ ఉన్నప్పుడు కొంచెం చెక్కి వదిలేశారనుకోండి, మిగిలిన పార్ట్ అంతా ఏమైపోతుంది? లోపలే ఉండిపోతూ ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి పార్ట్స్ అన్నిటినీ చెక్కినప్పుడే, తొలిచినప్పుడే అది ఒక బాణగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఉపయోగపడదు. అది బాణ అని పిలువబడదు. చూపులకు కనిపిస్తుంది బాణ అని, కానీ ఆ జీవితం అంతా బాధతోనే ఉంటుంది. లోపలికి చెక్కబడకపోతే దానిలో ఆశీర్వాదం ఎక్కడుంటుంది? మన హృదయాలు దేనితో నింపబడ్డాయి? అజితేంద్రియముతోనూ దోపుతోనూ నింపబడి ఉన్నాయి మీ హృదయాలు అని దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అంటే అసహ్యకరమైనటువంటి వాటితో నింపబడిపోయి ఉన్నాయి.
మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు ఆ మాటలను. దేనితో నింపబడిపోయి ఉన్నాయి? వ్యతిరేకతలతో నింపబడిపోయి ఉంటుంది, పాపముతో నింపబడిపోయి ఉంటుంది, కామక్రోధ మదమాశ్చర్యాలతో నింపబడిపోయి ఉంటుంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపముతో నింపబడిపోయి ఉంటుంది. అదంతా ఒకప్పుడు కుప్ప కింద పడి లేయర్స్ కింద ఏమైపోయింది? ఫిల్ అయిపోయి అదంతా కఠినమైపోయింది. ఇప్పుడు లేయర్స్ కింద ఉండి కఠినమైపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి లేయర్ని ఏం చేయాలి? తొలవాలి. ఇప్పుడు ఉపయోగం లేనంటే ఒక పాత్ర పక్కన పెట్టేస్తే దాని మీద ఒక రోజు కొంచెంగా దుమ్ము పడి ఆ పాత్ర అంతా ఏమైపోతుంది? మట్టి చేత, దుమ్ము చేత, ధూళి చేత నింపబడి దానిలో విషసర్పాలు, పాములు, తేళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి జంతువులు కూడా దానిలోకి వచ్చి నివాసం చేస్తూ ఆ యొక్క బాణను పాడు చేసేటువంటిది అయిపోతుంది. ఏమైపోతుంది? ఆ బాణ పాడైపోయినటువంటి బాణ, ఉపయోగంలో లేనటువంటి బాణ, ఒకరు శుద్ధీకరణాచారము చేయటానికి ఉపయోగపడినటువంటి ఒక బాణగా ఆ బాణ ఉండిపోయింది. ఆ బాణ ఇప్పుడు శుభ్రపరచబడాలి, అంటే తొలవబడాలి. ఆ బాణ మొత్తం మట్టే ఉంది. ఇప్పుడు ఆ బాణ అంతా వ్యతిరేకత్వం ఉంది, ఆ బాణలో అంతా పాపమే ఉంది, ఆ బాణలో అంతా అబద్ధమే ఉంది, ఆ బాణలో అంతా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి అనేటువంటి మనసు ఎప్పటికీ లేనటువంటిది దానిలాగానే ఉంది. ప్రార్థన అనేటువంటిది లోపించినటువంటి బాణ, వాక్యము చదవటం అనేటువంటిది లోపించినటువంటి బాణ ఏమైపోయింది? అవన్నీ ఏమైపోయినాయి అంటే మిగిలిన వాటితో రీప్లేస్ అయిపోయినాయి. ఉద్యోగం అనేటువంటి దాంతో రీప్లేస్ అయిపోయి ఉండొచ్చు, ప్రార్థనా సమయం. ఇంకొక దాంతో బిజినెస్తో రీప్లేస్ అయిపోయి ఉండొచ్చు, ఇంకా దేంతోనో రీప్లేస్ అయిపోయి ఉంటే మన బిడ్డలకు సమయం ఇవ్వటంలో రీప్లేస్ అయిపోయి ఉంటుంది, ఇంకా రకరకాలైనటువంటి వాటితో రీప్లేస్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది యవనస్తులకైతే యూట్యూబ్, ఫేస్బుక్, గర్ల్ ఫ్రెండ్తో కాల్స్ మాట్లాడడానికి, బాయ్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడానికి ఏమైపోయింది? మొత్తం అజితేంద్రియముతోనూ దోపుతోనూ ఆ బాణలో నింపబడిపోయినాయి. ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఆ తల్లితో, అమ్మా చాలాసేపటి నుంచి ఫోన్ యూజ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇంకా ఫోన్ పక్కన పెట్టు అంటే, నాకు తెలుసులే నువ్వు వెళ్ళావు. ఏమైంది? బాణ వ్యతిరేకతతో నింపబడిపోయింది. బాణ కోపంతో నింపబడిపోయింది. ఇప్పుడు ఈ బాణ దేవుని మాటలు వినడానికి ఇష్టపడనటువంటి, తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి ఒక బాణగా ఈ బాణ సిద్ధమైపోయింది. ఎంతో కోపం కదా. తల్లిదండ్రులేమో, ఎందుకమ్మా పాడు చేసుకుంటున్నావు నీ సమయాన్ని, ఎందుకమ్మా సమయమును వృధా చేస్తున్నావు, దేవుని మాటలు మనకు చక్కగా బోధిస్తున్నాయి, మీ సమయమును వృధా చేయక దాన్ని సద్వినియోగపరుచుకోమని దేవుని మాటలు మనకు చెప్తూ ఉన్నాయి, కాబట్టి నువ్వు అలాంటి పనులు చేయకు, నువ్వు ఎక్కువగా ఫోన్ యూజ్ చేయకు, నువ్వు ఎక్కువగా కాల్స్ మాట్లాడకు, నువ్వు ఎక్కువగా ఆ ల్యాప్టాప్ ముందు ఉండకు అని ఎంతో మృదువుగా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నా ఈ బాణ అజితేంద్రియంతో నింపబడటాన్ని బట్టి వ్యతిరేకమైనటువంటి బాణగా మార్చబడిపోయింది. ఈ బాణ ఏం జరగాలి? ఇప్పుడు ఈ బాణ ఏమవ్వాలి? తొలవబడాలి. బాణ తొలవబడకపోతే ఆ దానిలోనికి ఆశీర్వాదం నింపబడడానికి అవకాశం లేదు. ఆ బాణ తొలవబడకపోతే దేవుడిస్తున్నటువంటి రక్షణను పట్టుకోవడానికి అవకాశం లేదు. ఆ బాణ తొలవబడకపోతే దేవుని సన్నిధికి వెళ్ళడానికి అవకాశము లేదు. శనివారం, ఆదివారం, మనకు ఆదివారమే కదా సమయం ఉండేది. ఈరోజు దేవుని సన్నిధికి ఏం వెళ్తావులే, ఇంట్లోనే ఉండు అని అయ్యగారు ఫోన్ చేస్తారు. అంతలోకి ఈ అక్కయ్యకి కడుపునే పోతుంది. అబద్ధం అనేటువంటి ఒక మృదువైనటువంటి స్వభావమా, దురుసు స్వభావమా కదా. వ్యతిరేకమైనటువంటి స్వభావం, దేవునికి వ్యతిరేకత, సన్నిధికి వ్యతిరేకత, దైవ సేవకులకు వ్యతిరేకత, సంఘ బిడ్డలకు వ్యతిరేకత, దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకత, ప్రతి వ్యతిరేకతను ఈ బాణలో వేసుకుని మొండి ఘటంలాగా కూర్చుని ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులను అడిగినప్పుడు, ఏమైపోయారు, పిల్లల్ని తీసుకుని రాకుండా వచ్చారండి దేవుని సన్నిధికి? పాపకు ఒంట్లో బాగోలేదండి. ఆ పాప నీకు అబద్ధం చెప్పిందమ్మా. నిన్నేం చేసింది? ఘట సర్పం, అది మోసం చేసింది అవ్వల్ని. ఘట సర్పం ఏం చేసింది? మోసం చేసింది. ఇప్పుడు
అక్కడ కడుపు నొప్పి లేదు, ఇంకేమీ లేదు. దేవుని సన్నిధికి రాకుండా ఉండటం కోసం చెప్పినటువంటి ఒక అబద్ధాన్ని బట్టి ఈ అవ్వ పాప మోసపోయి దేవుని సన్నిధికి వచ్చి రానన్నారమ్మా, ఒంట్లో బాగోలేదంట అని చెప్తారు. సర్వము ఎరిగినటువంటి దేవుని సన్నిధిలో అబద్ధం చెప్తున్నాం మనం అనేటువంటి భయము ఎవరికీ లేదు. నిత్యము మనల్ని గ్రహిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి, మనల్ని పరిశీలిస్తున్నటువంటి ఒక దేవుడు మనల్ని గమనిస్తున్నారు అన్నటువంటి భయము, భక్తి లేనటువంటి వారంగా ఆ అబద్ధాన్ని, నీకు అది అబద్ధం అని తెలిసినా తీసుకొచ్చి దేవుని సన్నిధిలో చెప్తావు. చూసావా, నీ హృదయం ఏమైపోయింది ఇప్పుడు? అజితేంద్రియంతోనూ దోపుతోనూ నింపబడింది. అబద్ధం అని తెలిసినప్పుడు ఆ బిడ్డను నువ్వు వారించి, ఏం కాదు నువ్వు రా, కావాలంటే పక్కన ఒక రూమ్లో కూర్చుందో కానీ నేను చూసుకుంటాను, నీకు కావాల్సిందల్లా, ఒకవేళ అప్పుడు కుదరకపోతే అప్పుడు వెళ్దావు కానిలే అని చెప్పి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉంచేటువంటి తల్లిదండ్రులు ఈరోజు లేకపోయారు. భయపెట్టో, గద్దించో, ప్రేమతోనో లాలనతోనో దేవుని సన్నిధికి బిడ్డలను నడిపించలేనటువంటి తల్లిదండ్రులు కొంతమంది కనబడుతూ ఉంటారు. అంటే ఆదివారం కదండి, వారికి ఒక్కరోజే హాలిడే ఉంటుంది, వారు కాసేపు రెస్ట్ తీసుకోవాలి కదండి. దేవుని సన్నిధి కన్నా నీకు రెస్ట్ ఎక్కువైపోయింది. సువార్త పనులు రక్తసిక్తమైనటువంటి పాదములతో జమ్ము నుంచి కన్యాకుమారి వరకు కాలినడకను నడుచుకుంటూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళినటువంటి సేవకులు చేసినటువంటి సేవతో పోలిస్తే మనం పడేదంటే కష్టమే కాదు. తినడానికి లేకపోయినా, ఉండటానికి లేకపోయినా వారు చేస్తున్నటువంటి సువార్త, ఆ కష్టాన్ని మనం పోల్చుకుంటున్నప్పుడు అసలు మనం చేస్తున్నటువంటి సువార్తే కాదు. మనం చేస్తున్నటువంటి భక్తి ఒక భక్తే కాదు. వారి భక్తి మెట్టుతో మనం పోల్చుకుంటున్నప్పుడు, వారి భక్తి మెట్టుతో మనం చూస్తూ ఉన్నప్పుడు, సరితూగుతూ ఉన్నప్పుడు, ఆ భక్తిని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అసలు మనం చేస్తున్నటువంటిది ఒక భక్తేనా అనిపించాలి. అలాంటిది విడిచిపెట్టి చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న అబద్ధాలను చెప్పి దేవుని సన్నిధికి మిస్ అయిపోయేటువంటి బాణలు ఈరోజు కనబడుతూ ఉంటాయి. ఈరోజు ఈ అజితేంద్రియముతో ఉన్నటువంటి బాణలన్నీ ఏం జరగాలి? త్రవ్వబడాలి. ఈ బాణలన్నీ లోతుకల్లా పశ్చాత్తాపంతో కడగబడాలి. పశ్చాత్తాపంతో లోపల కల్లా సరిచేయబడాలి. ఈ బండలు కొట్టబడాలి. ఈరోజు లోలోతుకు చెక్కబడాలి. అప్పుడే దేవునికి ఇష్టమైనటువంటి ఒక పాత్రగా, దేవునికి ఇష్టమైనటువంటి ఒక వ్యక్తులంగా మనం ఉండటానికి అవకాశం ఉంటూ ఉంటుంది. దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగము ముందు మనం పోల్చుకుంటున్నప్పుడు అసలు మనం చేస్తున్నటువంటి భక్తి ఒక భక్తేనా? దేవుడు చేసినటువంటి కార్యమును మనం తలపోసుకుంటున్నప్పుడు మన భక్తి ఆయన దగ్గరకు తీసుకెళ్తున్నప్పుడు మనకు కనిపిస్తుందా? ఒక రూమ్లో మంచి ఫ్లడ్ లైట్స్ పెట్టి ఒక చిన్న క్యాండిల్ వెలిగించామనుకోండి, ఆ క్యాండిల్ వెలుగు అసలు ఎవరికైనా కనబడుతుందా? ఆ ఫ్లడ్ లైట్స్ వెలుగులో మన భక్తి కూడా అలాగే ఉంటుంది. అందుకనే మనం ఒకసారి గమనించాలి, దేవుని పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత తేలిపోయేది కాక ఉండకూడదు. దేవుని పరిశుద్ధత ముందు మన పరిశుద్ధత కూడా వెయిటేజ్ ఉన్నటువంటిదిగా కనిపించాలి దేవునికి. ఎస్, షీఈస్ ఎలిజిబుల్ టు సిట్ విత్ మీ. నా ధవల సింహాసనము ప్రక్కన నా బిడ్డలు కూర్చోడానికి అర్హులు అని దేవుడు సాక్ష్యం చెప్పేలాగా ఉండాలి. యోబును కూర్చున్నటువంటి సాక్ష్యము దేవుడు మాట్లాడుతున్నారు. ఓ సాతానా, చూసావా నా కుమారుడైనటువంటి యోబును? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, నా సన్నిధిలో నిలబడినటువంటి ఒక చక్కటి బిడ్డ. చూసావా? ఎవరు చెప్తున్నారు యోబు గురించినటువంటి సాక్ష్యం? దేవుడు చెప్తూ ఉన్నారు. యోబును గూర్చి దేవుడు సాక్ష్యము చెప్పినట్లుగా తొలవబడినటువంటి మన హృదయమును గూర్చి దేవుడు సాక్ష్యం చెప్పాలి. అది ఒకప్పుడు దోపుతో, ఒకప్పుడు అజితేంద్రియంతో, ఒకప్పుడు పాపముతో నింపబడినటువంటి హృదయమే. కానీ ఇప్పుడైతే కడగబడినటువంటి ముత్యము వలె ఆ హృదయము ఉన్నది. అది ఉపయోగపడేటువంటి పాత్ర, చెక్కబడాలి. ఇప్పుడు కొంచెమే చెక్కబడినటువంటి ఒక బాణం తీసుకోండి, లేకపోతే కొంచెమే చెక్కబడినటువంటి ఒక బాణం తీసుకోండి. నీళ్లు ఆకాశం నుంచి కురిసినాయి వర్షంలాగా. ఎంతవరకు నీళ్లు దానిలో పట్టడానికి అవకాశం ఉంటుంది? కొద్దిగా మాత్రమే అవకాశం ఉంటుంది.
అది ఎక్కువగా త్రవ్వబడే కొద్దీ ఎక్కువైనటువంటి నీరును సేవ్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఆకాశము నుంచి దేవుని ఆశీర్వాదం మన తలల మీద కురుస్తూ ఉన్నప్పుడు ఎంత ఆశీర్వాదము నువ్వు పట్టుకుని ఇంటికి తీసుకెళ్తున్నావో అనేటువంటిది నువ్వు తొలబడినటువంటి దాంతోనే దేవుడు చూస్తూ ఉన్నారు. నువ్వు లోతుగా త్రవ్వబడు, లోతైన ఆశీర్వాదాన్ని తీసుకెళ్తావు. లోతుగా పశ్చాత్తాపడు, లోతైనటువంటి అనుభవాన్ని నువ్వు నీ ఇంటికి తీసుకెళ్తూ ఉంటావు. ఎక్కడి నుంచి నువ్వు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు? దేవుని సన్నిధిలో దేవుడు ఇస్తున్నటువంటి దీవెనలను, దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదమును, దేవుడు ఇస్తున్నటువంటి పశ్చాత్తాపమును హృదయంలో నింపుకొని వెళ్ళడానికే కదా మనం ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చేది. దేవునితో సమయాన్ని గడపటానికి, ఆ ప్రెజెన్స్ని ఎంజాయ్ చేయటానికే కదా మనం దేవుని సన్నిధికి వచ్చేది. దేవుని సన్నిధికి వచ్చేది. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు కోల్పోయినటువంటిది ఏంటి? ఫెలోషిప్ విత్ గాడ్. ఏం కోల్పోయారు? రోజు దేవుడు ఉదయాన్న సాయంకాలంలో వచ్చి వారితో మాట్లాడేటువంటి వారు. ఏం జరిగేది? వాళ్ళతో ముచ్చటించేటువంటి దేవుడు అప్పటితో వారిని ఏదోను తోటలో నుంచి బయటకు పంపించేసి దానికి కావలి పెట్టించారు. మనం చెప్తున్నప్పుడు కాదు, మన సాక్ష్యము ఎదుట వ్యక్తి మరొకరికి చెప్తూ ఉన్నప్పుడు మన భక్తికి వాసన వచ్చింది అని అర్థం చేసుకోవాలి, మన భక్తికి రుచి వచ్చింది అని అర్థం చేసుకోవాలి, మన భక్తికి కదా కదా రంగు, రుచి, వాసన అప్పుడు వచ్చాయని అర్థం చేసుకోవాలి. మన భక్తికి మన సాక్ష్యం మరొకరికి చెప్పాలి, మరొకరు చెప్పాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో, పరిచారకులతో మాట్లాడుతున్నారు. ఆ బాణ అంచుల మట్టుకు నీళ్లు నింపాలి. త్రవ్వబడకపోతే, తొలవబడకపోతే అంచుల మట్టుకు నీళ్లు నింపబడేటువంటి ఆశీర్వాదపు మెట్టులోనికి ఇంకెప్పుడు వెళ్తాం? ఇంకా త్రవ్వబడుతున్నానండి, ఇంకా తొలవబడుతూ ఉన్నానండి, ఇంకా జరుగుతూ ఉందండి, ఇంకెప్పుడు అంచుల మట్టుకు నింపబడేది నీళ్లతో? ఇంకెప్పుడు అంచుల మట్టుకు దేవుని యొక్క మాట చేత ద్రాక్షారసంగా మార్చబడేది? ఇంకెప్పుడు అనేక మందికి ఉపయోగపడేది? ఇంకెప్పుడు అనేక మంది మన సాక్ష్యాన్ని బట్టి మార్చబడేది, మలచబడేది, క్రీస్తు సన్నిధికి నడిపించబడేది? త్రవ్వబడాలి. ఆ బండలు త్రవ్వబడి, ఆ బండలు లోతుకు తొలవబడి ఉపయోగపడేటువంటి బాణగా తయారైనప్పుడు దేవుడు మనలోనికి నింపడానికి ఇష్టపడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన హృదయాల్లో నింపబడతారో, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే మన హృదయాల్లో నింపబడుతూ ఉందో, అంచుల మట్టుకు నింపబడుతుందో వెంటనే దేవుడు ఒకే మాట మాట్లాడుతూ ఉంటారు. తీసుకెళ్ళి సర్వ్ చేయండి, ఇంకా తీసుకెళ్ళి సర్వ్ చేయండి. ఇక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఇక్కడ అద్భుతం ఏంటి? యేసు ప్రభు వారు ఎవరో తెలియదు. ఆయన వివాహానికి వచ్చినటువంటి ఒక అతిథి అని మాత్రమే అక్కడ ఉన్నటువంటి పరిచారకులకు తెలుసు. కానీ అంచుల మట్టుకు నీళ్లు నింపండి అని చెప్పినప్పుడు ద్రాక్షారసం అయిపోయింది అని చేతులు కట్టుకుని నిలబడి చూస్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఈ పరిచారకులకు అంచుల మట్టుకు నీళ్లు నింపండి అంటే ఈయన పిచ్చ కాకపోతే నీళ్లు నింపి ద్రాక్షారసంగా పోయమంటాడేంటి? పోసిన మనల్ని తిట్టుకుంటారు కదా అంటారా? ఎంత గొప్ప విశ్వాసం అక్కడ ఉన్నటువంటి పరిచారకులకు ఉందండి. ఎంత గొప్ప విశ్వాసము మనం వారిలో చూస్తూ ఉన్నాము, గమనిస్తూ ఉన్నాము. కొంచెంగా పోసి ఏదో చెప్పారు కదా, ఆ చేసినట్టుగా ఉంటుందిలే, తీసుకొచ్చి ఒక బకెట్ నీళ్లు పోయి పోదాం అన్నటువంటి దానిలో లేరు వాళ్ళు. అంచుల మట్టుకు 6 రాతి బాణాలను నింపారు. అంటే అర్థం చేసుకోండి, ఒక్కొక్క బాణ 140 లీటర్లు పడుతుంటే 6 బాణాలు నింపారండి వాళ్ళు. 6 రాతి బాణలను నింపారు. దగ్గరగా 800 లీటర్ల నీళ్లు వారు తీసుకొచ్చి బాణల్లో పోసారు. అప్పుడు పంపులు లేవు, తీసుకొచ్చి డైరెక్ట్గా ట్యాప్ పెట్టేయడానికి ఏం చేయాలి? నీళ్లు తీసుకొచ్చి చేది పోయాలి వాటిలో. ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా ఈజీగా అయిపోయేటువంటి పరిస్థితి కాదు అక్కడ. 800 లీటర్ల నీళ్లు బావిలో నుంచి తీసుకొచ్చి అంచుల మట్టుకు నింపేటువంటి విశ్వాసము వారిలో మనం గమనిస్తూ ఉన్నాము. ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప విశ్వాసం అండి, ఎంత గొప్ప విశ్వాసము. అది తొలవబడటం అంటే.
అది తొలవబడటం అంటే. ఇక్కడ ఆశ్చర్యకార్యము జరగటానికి గల కారణం ఏంటో తెలుసా? దగ్గరగా వారందరూ ఏం చేశారు? నీళ్లను తోడారు. పరిచారకులందరూ మారు మాట్లాడకుండా తొలవబడినటువంటి స్వభావము కలిగినటువంటి వారుగా ఉండి దేవుడు చెప్పినటువంటి మాటను విని గ్రహించి వారు చేయవలసినటువంటి పనంతా వారు చేసి ప్రభువు ముందు నిలబడి ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యా, మీరు చెప్పిన పని మేము చేశాము. దేవుడు ఏం ప్రార్థన చేయాలి, అక్కడ ఏమనలా, తీసుకెళ్ళి సర్వీస్ చేయండి అంతే. ఆ ఒక్క మాటతో సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయింది. తొలవబడినటువంటి వారి చేతుల్లో ఆశీర్వాదం ఉంటుంది. తొలవబడినటువంటి వారి దగ్గర దేవుడు ఉంటారు. తొలవబడినటువంటి వారు చెప్తున్నటువంటి మాటల పట్ల దేవుని యొక్క హస్తాలు రెడీగా ఉంటాయి ఆ కార్యాన్ని జరిపించడానికి. తొలవబడినటువంటి వారు చేసేటువంటి ప్రార్థన పట్ల దేవుడు అధికమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటారు. తొలవబడినటువంటి వారు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. తొలవబడినటువంటి హృదయంతో చేసేటువంటి ప్రతి భక్తి దేవునికి ఇష్టమైనటువంటిదిగా కనబడుతుంది. అందుకనే మన సంఘము తొలవబడినటువంటి సంఘం అవ్వాలి. అందుకనే మన సంఘము నిండుగా నింపబడినటువంటి సంఘం అవ్వాలి. అంచుల మట్టుకు నింపబడేటువంటి విశ్వాసము కలిగినటువంటి వారంగా మనము మలచబడాలి, మార్చబడాలి. అప్పుడే మన హృదయాలు దేవుని సన్నిధిలో ద్రాక్షరసంగా మార్చబడుతుంది. అప్పుడే మనము మన ఇంటికి దీవెనలను తీసుకుని వెళ్తాం. అప్పుడే మన ఇంటికి మనము ఆశీర్వాదాన్ని పట్టుకుని వెళ్తాం. ఎంత లోతుకు త్రవ్వబడతావో అంత దీవెన, ఎంత లోతుకు త్రవ్వబడతావో అంత ఆశీర్వాదము. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ప్రభు సన్నిధిలో రిపెంట్ చేయటం, మనసును మార్చుకోవటం. ప్రభు సన్నిధిలో, అయ్యా అవును నా పరిస్థితి అంతా ఇదే, అజితేంద్రియంతోనూ దోపుతోనూ నింపబడినటువంటి వ్యక్తిని అయ్యాను. నా రాతి బాణను ఒక్కసారి చూడండి, దాన్ని లోతుగా చెక్కటానికి మీకు అవకాశం ఇస్తున్నాను. నన్ను మీరు చెక్కండి, నన్ను మీరు వాడుకోండి. నేను కూడా ఉపయోగపడేటువంటి ఒక పాత్రను అవుతాను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.